లేదా అనారోగ్యంతో ఉండి ఈ రెండు కారణాలు తప్ప ఇంటి దగ్గరుండి పిల్లలతో చేయడం ఇంటి దగ్గరుండి మందిరానికి రాకుండా ఉంటే గనక వారు ఆశీర్వాదం కోల్పోతారని తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా దేవుడితోటి ఉండాలి. దేవుణ్ణి అపహాస్యం చేయకూడదు. ఈ సండే స్కూల్ అనేది ఆశీర్వాదకరం, ఆరాధన అనేది ఆశీర్వాదకరం. దేవుని సన్నిధిని విడిచిపెట్టడం దేవుడికి దూరమైన వారితో సమానం. మీరు చాలా పనులు ఉండవచ్చు, దేవుడి పని చాలా ప్రాముఖ్యం. ఎవరి పిల్ల తర్వాత నిన్న కొంతమంది నా చేత ప్రార్థన చేయించుకున్నారు, ఊరికి వెళ్తున్నాం అని. వారు ఈరోజు ఆరాధన అయ్యాక వెళ్ళాలి. వారికి ఆరాధన అవసరం లేదు, దేవుని సన్నిధి అవసరం లేదు. ఇలాంటి వారు ఆశీర్వదింపబడరు. దేవుని సన్నిధి ఆరాధన పాల్గొని వెళ్ళవలసిందే, ముందుగానే వెళతారు. దేవుణ్ణి మీరు ఎంత ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. మేము ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే ఆదివారం సాయంత్రం పెట్టుకుంటాం, మళ్ళీ ఆదివారం పొద్దునకి చేరుకుంటాం. మరీ ముఖ్యమైనది అది కూడా దేవుడి పని అయితే కనుక. ఇలాగ చాలామంది నిర్లక్ష్యంగా దేవుడి మాట వినకుండా వస్తున్నారు, వెళుతున్నారు. ఇటువంటి వారికి ఆశీర్వాదం ఇవ్వడు దేవుడు. అలాగే చాలా విషయాలు ఆజ్ఞాపిస్తున్నాడు మీకు. అప్పుల విషయం కానీ ఇంకో విషయం కానీ రాత్రి పగలు సువార్తలు ప్రకటిస్తున్నాడు. చెప్పినట్టు చేయని వారు కూడా ఆశీర్వాదాన్ని కోల్పోతారు. ఏ విధమైన ఆశీర్వాదాన్ని కోల్పోతారు అంటే ఇహలోక ఆశీర్వాదము, పరలోక ఆశీర్వాదం. ఈ లోకంలో ఉండే ఆశీర్వాదాలు బంధు, పరలోకం మొత్తానికి బంధు. గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం లేకపోయినా పర్వాలేదు అనుకుంటే గొడవే లేదు. మన మందిరానికి రావడమే వేస్ట్. మనం ఆశీర్వదింపబడటానికే మందిరానికి రావాలి. ఆశీర్వాదం కోసం దేవుడి సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలో అయినా నిర్లక్ష్యం సహిస్తాడు, కానీ వాక్యం విషయంలో, పరిశుద్ధత విషయంలో, మందిర విషయంలో దేవుడు సహించడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట మీకు చెప్పాలి. మీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు జీవించడం కుదరదు. ఎందుకంటే క్రీస్తు రక్తం చేత కొనబడ్డాం మనం. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, మందిరంలోకి వెళ్ళి అల్లెలుయ స్తోత్రం అంటానంటే కుదరదు. నువ్వైనా నేనైనా ఈ ప్రపంచంలో క్రైస్తవులు అనబడిన వారు ఎవరైనా ఎవరిష్ట ప్రకారం జీవించాలి? దేవుడి చిత్త ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం జీవించాలి. నీ నోటికొచ్చిందంతా మాట్లాడొద్దు, నీ హృదయంలో ఉన్నదంతా మాట్లాడొద్దు. జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు గలవారే ఆశీర్వదింపబడతారని బైబిల్ సెలవిస్తుంది. భయము నుండి పాపం చేయకండి, భయము నుండి అనవసరంగా మాట్లాడకండి, భయము నుండి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకండి, భయము నుండి జీవించండి. మీలో మీ పిల్లలు ఎవరైనా ఈరోజు సండే స్కూల్కి రాకపోతే వచ్చే వారం నుంచి దగ్గరుండి తీసుకురండి, మానివ్వకండి. రెండే కారణాలు. ఒకవేళ ఏదైనా సెలవులని ఎక్కడికైనా వెళితే అదొక కారణం, రెండు అనారోగ్యం. ఈ రెండు కారణాలు తప్ప మరే కారణం కూడా దేవుడు అంగీకరించడు. అలాగే ఒకవేళ సెలవులైనా ఏదైనా ఆరాధన చూసుకుని వెళ్ళాల్సిగా ఉండే, ఈరోజు ఆరాధన అయ్యాక వెళ్ళాలి. నేను ఒక ఆవిడ ఫోన్ చేసి మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అంటుంది. ఈరోజు ఆరాధన అయ్యాక కదా ఆవిడ వెళ్ళాలి. ఆవిడకి తెలియదా? జ్ఞానం లేదా? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రయాణాలు చేయటమేనా? అందుకే ఆశీర్వాదం లేదు. దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం లేదన్న జ్ఞానం కూడా లేదు. ఇంతకాలమైంది నా జీవితానికి, మా కుటుంబానికి ఆశీర్వాదం లేదు.
ఎందుకు లేదు? ఎందుకు లేదు? అర్థమవుతుంది మీకు? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం అట దేవుడు చెప్పినట్టల్లా చేశాడంట, అదే ఆశీర్వాదం అయిపోయిందంట. హల్లెలూయా! దేవుడు చెప్పినట్టల్లా చేయటమే ఆశీర్వాదం. మీ అమ్మగారు ఎక్కడ? మీ అమ్మగారు ఎక్కడ? అది కాబట్టి తర్వాత నన్ను అడగొద్దు, తర్వాత నా దగ్గర ఏం బాధపడొద్దు. ఆరాధనకు చేరుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా రాలేదు. కొంతమంది సమాధానం చెప్తారు, అక్కడికి వెళ్ళి వచ్చేసామండి, అక్కడ ఆరాధనకి వెళ్ళిపోయామండి అని కూడా చెప్తారు. మరికొంతమంది చెప్తున్నారు, ఫోన్లో తెగనేస్తున్నామండి కదా. సాకులు కదా ఇవన్నీ, తప్పు కదూ, జాగ్రత్త. తర్వాత నా దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేయండి, నాకు ఆరోగ్యం బాగోలేదు, మా జీవితం బాగోలేదు, మా కుటుంబం బాగోలేదని నా దగ్గరికి రానవసరం లేదు. ముందుగా హెచ్చరిస్తున్నాను, ఏకతాటిగా లోకంలో పడి కొట్టుకోకండి. హెచ్చరిస్తున్నాను. ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను, దేవుని మాట వినని వారు దేవుని మందిరంలో అడుగు పెట్టకండి. దేవుని మాట ప్రకారం జీవించని వారు దేవుని మందిరానికి రాకండి. ఎందుకంటే వారి వలన మిగతా వారి ఆశీర్వాదాలు కూడా కోల్పోతారు. ఒక కుటుంబంలో దేవుని మాట వినని వ్యక్తి ఒకరు ఉండటం వలన ఆ కుటుంబం ఆశీర్వాదం కోల్పోతుంది. ఎందుకంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి అడ్డొస్తాడు, ఆ కుటుంబంలో ఆ మనిషి అడ్డం వస్తుంది, ఆగుతుంది ఆశీర్వాదం. అందుకే పౌలు అన్నాడు, వారిని వెలివేశాక ఆశీర్వాదం ఇస్తానన్నాడు. హల్లెలూయా! వెలేయమన్నాడు, వెలేశాక ఆశీర్వదిస్తాను అన్నాడు. అర్థమవుతుందా? జాగ్రత్త. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలి. మీరందరూ సమయాలు పాటించాలి. ఆరాధన 12:15కి, మీరు 12 గంటలకు మందిరానికి చేరుకోవాలి. సంత మార్కెట్లోకి వచ్చినట్టు రావద్దు. సమయాన్ని పాటించాలి, క్రమశిక్షణతో ఉండాలి, దేవుడు చెప్పినట్టు జీవించాలి. ఏ మందిరము, ఏ సంఘము, ఏ సేవకుడు దేవుడు చెప్పినట్టు జీవిస్తారో వాళ్ళకి మాత్రమే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం కావాలంటే దేవుడు చెప్పినట్టు చేయటమే. మళ్ళీ ఏంటిది అని లోతులాగా అడిగి నాశనం అయిపోవద్దు. లోతు అడిగాడు, అలా కాదన్నాడు, నాశనం అయ్యాడు. అలా కాదనేవారు మందిరానికి రాకపోవటం మంచిది. మీరు చెప్పినట్టు చేస్తామండి, నేను కాదు, ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్టు జీవిస్తామనేవారే ఈ మందిరంలో అడుగు పెట్టండి. అప్పుడే మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు వాక్య ధ్యానములో మాకు తోడై ఉండండి. మీ సన్నిధి మాకు దయచేయండి, మీ ఆత్మను మాకు దయచేయండి, మీ కృపను మాకు దయచేయండి, మీ పరిశుద్ధత మాకు దయచేయండి, మీ చిత్తాన్ని మాకు అనుగ్రహించండి. నిరంతరం మీ ఆత్మలో మమ్మల్ని నడిపించండి. మీ మాట వినేవారుగా, మీరు చెప్పినట్టు జీవించేవారుగా మమ్మల్ని నడిపించండి. నిరంతరము మీరు మాకు తోడై ఉండండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలా చేయాలి? దాని అర్థం తెలుసా? ఆత్మతో సత్యంతో ఆరాధన అర్థం తెలిసిన వారు చేయొద్దండి. చేయొత్తిన వారికి మైక్ ఇస్తాను, రండి చెప్పండి. రండి, చేయొత్తిన వారు ఒకరు రండి.
రండి, మైక్ తీసుకో, మైకి. ఆత్మతో సత్యంతో ఆరాధన చెప్పండి, చేతుల వల్ల ఒకరోజు చెప్పండి ఇక్కడ. ఈ మైక్ తీసుకో, మైక్ ఎలా వచ్చేస్తామంటే అలా. ఆత్మతో సత్యంతో ఆరాధన అంటే ఏంటో చెప్పు, వినండి. ఆవిడ చెప్తుంది ఎలా తిరిగి. మమేకమై దేవునితో కలిసి దీవించాలి. అలా దీవిస్తే ప్రార్థన ఆరాధనలో మనమందరం కలిసి మనం మర్చిపోయేలా దేవుని ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. ఇంకెవరైనా చెప్తారా? బాగా చెప్పింది. ఆత్మతో సత్యంతో ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేవుడితో ఏకమై జీవించటం, దేవుడి కొరకు జీవించటం, దేవుడిలాగా జీవించటం. అబద్ధాలు, పనికిమాలిన పనులు, అసహ్యమైన కార్యాలు చేస్తూ ఆరాధిస్తే అది ఆత్మసత్య ఆరాధన కాదు. అలాంటి ఆరాధన దేవుడు అంగీకరించాడు. దేవుడితో మమేకమై, ఆవిడ చెప్పింది దేవునితో ఏకమై, దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకమై, దేవుని సత్యంలో మన సత్యం ఏకమై చేసే ఆరాధన ఆత్మసత్య ఆరాధన. దేవుని స్తోత్రం. ఆత్మతో సత్యముతో అని పాట పాడితే ఆరాధన కాదు. జాగ్రత్త. ప్రభువా ప్రభువా దేవా దేవా ఆలకించుము ఆలకించుము నా ప్రార్థనా నా ప్రార్థనా గైకొనుము గైకొనుము నారాధనా నారాధనా ఆశీర్వదించుము ఆశీర్వదించుము ఎల్లప్పుడు ఎల్లప్పుడు దేవా గైకొనుము దేవా గైకొనుము నా ప్రార్థన నా ప్రార్థన నా ప్రార్థనా నా ప్రార్థనా అంగీకరించుము ఆరాధన అంగీకరించుము ఆరాధనా ఎల్లప్పుడు నీతో నిలచి ఉండే ఎల్లప్పుడూ నీతో నిలచియుండే కృపా జీవము దయచేయుము నాకు కృపా జీవము దయచేయుము దేవా ప్రభువా దేవా ప్రభువా ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా జ్ఞానమిచ్చువాడా బలమిచ్చువాడా జ్ఞానమిచ్చువాడా బలమిచ్చువాడా ధైర్యమిచ్చువాడా రక్షించువాడా జయమిచ్చువాడా రక్షించువాడా దేవా
సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా దావీదు దేవుడా ఇశ్రాయేలు దేవుడా దావీదు దేవుడా నమ్మిన వారి బలమైన దేవుడా నమ్మిన వారికి బలమైన దేవుడా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో దహించు అగ్నిగా ముందు పోవువాడా దహించు అగ్నిగా ముందు పోవువాడా రెండంచుల ఖడ్గమ ఆరాధన రెండెంచుల ఖడ్గము ఆరాధన పరిశుద్ధుడా 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 ఆరాధన 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 గర్జించు సింహము వలెను రక్షించు సింహము వలెను ఎవరిని మృంగుదునాని ఎవరిని మృంగుదునాని అపవాది మా చుట్టూ తిరుగుచు ఉండగా అపవాది మా చుట్టూ తిరుగుచు ఉండగా మా చుట్టూ అగ్నిగా ఉన్న దేవా మా చుట్టూ అగ్నిగా ఉన్న దేవా ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు ఇంత గొప్ప రక్షణ మాకిచ్చినావు పరలోక రక్షణ మాకిచ్చినావు పరలోక రక్షణ మాకిచ్చినావు ఆరాధన 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 ప్రార్థన చేసుకుందాం. గర్జించు సింహం వలె అపవాది మింగేస్తాడు, చంపేస్తాడు, పడగొట్టేస్తాడు, కాళ్ళు చేతులు పడగొట్టేస్తాడు, రోగాలు తీసుకొస్తాడు, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తాడు. భయం లేదా? భయం లేదా? ఈ లోకంలో ఉన్నంతకాలం
ఎంత భయపడాలి, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. లోకం ఎలా ఉంది, చుట్టూ ఎలా ఉంది చూస్తున్నారా, గమనిస్తున్నారా? ఇంత భయంకరమైన సమయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత దీనత్వంగా ఉండాలి, ఎంత భయభక్తులతో ఉండాలి. ఎందుకు తిరుగుతావు అటు ఇటు? అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? కుటుంబంలో సమాధానం లేదు, జీవితంలో సమాధానం లేదు, అయినా భయం లేదా? పిల్లల జీవితాలు బాగలేదు, అయినా భయం లేదా? ఆ దుష్ట పని మానవ, ఇంక నువ్వు మానవ, ఆ చెడు పనులు మానవ, నువ్వు ఇంకా ఈరోజే మానే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పడవేసేదాకా మానవా, పడవేసే వరకు నువ్వు అలాగే ఉంటావా? సంఘాన్ని విస్తరింప చేయండి ప్రభు. తండ్రి ప్రభు నాయన ప్రతి ఒక్కరిని నేను మీ ఆలయాలుగా మార్చుకోండి ప్రభు. దొంగలుగా మీ ఆలయంలో మీ దొంగలు తరిమికొట్టి మీరు మాలో నివాసం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఏమి తిందమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించుకుందా, అన్ని దినవల్లే కాక నీతిని రాజ్యాన్ని వెతికేవారంగా మమ్మల్ని స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. సమస్త కార్యము జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఆస్వాదించి బలపరచమని నేను సంఘాన్ని దీవించమని కానీ సేవకుడు మాట్లాడుతుండగా సేవకుని వరుగుపరిచి మీరే ఆమేన్. కూర్చుందాం. సంతోష్ కుమారు, ఆశా జ్యోతి లేచి నిలబడండి. శృతికి మంచిది ఏమన్నా వివాహ ప్రకటనలు 2 చేయాలి. ఈ వారము వచ్చే వారము మందిరంలో ప్రకటించాలి. అసలు అక్కడ పెళ్లి చేసే పాస్టర్ గారికి కాగితం ఇవ్వాలి. చరా తెత్తమేంటే పెళ్లి కొడుక? ఆయన కొంచెం కంట్రోల్ చేసుకోండి. కాగితం వేరు, ప్రకటన కాగితం శుభలేఖ కాదు. సరే పర్లేదు, ప్రకటన కాగితం అని ఉంటుంది. ఆ కాగితం మళ్ళీ మేము పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వాలి. పర్వాలేదు, శుభలేఖ కాదు. ఓకే, ప్రకటన కాగితం అని ఉంటుంది. పెళ్లి చేసి ఆయన దగ్గర ఉంటుంది. దాని మీద 2 పేర్లు రాసి నేను సంతకం చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఆశా జ్యోతి సంతోష్ కుమార్ వివాహం వచ్చే సోమవారం. ఎస్తర్ గారు కూర్చోండి, మళ్ళీ ఎవరికి అర్థం అవుతుంది. ఈ ఆశా జ్యోతి కదా సంతోష్ కుమార్ గారికి వివాహం జరగటం ఇష్టం లేదు అన్నవారు లేచి నిలబడవచ్చు, చేయొచ్చు. అందరికి ఇష్టమేనా? మీ అక్కకి లోపల ఉంటుంది, నాకంటే ముందు చేసేస్తుంది. ఓకే, ప్రార్థిద్దాం. ప్రేమ గల తండ్రి, బిడ్డలకు మీరు వివాహం చక్కగా ఏర్పాటు చేశారు. రాబోయే సోమవారం 29వ తారీఖు వివాహం జరగబోతూ ఉండగా ప్రతి ఆటంకాన్ని తొలగించి మీ ఆత్మ ద్వారా అద్భుతంగా ఈ వివాహం జరిగించమని, ప్రతి ఆటంకము తొలగించి వేసి శ్రేష్టమైన మీ ఆశీర్వాదం బిడ్డలకు దయచేయము. వివాహం అయిన తర్వాత నిండు జీవితము చివరి వరకు ఎప్పుడు ఇలాగే భక్తిగా యథార్థముగా నిన్ను ఘనపరిచే జీవితం వారికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. కూర్చోండి. చాలా సంతోషం. ఇంకా వివాహాలు అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మొహాలు బాగాలేదు కదా. కొంతమంది వివాహం అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మొహాలు బాగాలేదు. ఎందుకంటే ఇంకా అవకాశం లేదని.
ఆ? అంతేనా? చూసారా, దేవుడు వలన జరిగే కార్యము చాలా బాగుంటుంది. పరిశుద్ధ వివాహం, అబ్రహాం, షారా, ఇస్సాకు, రిబ్కా జీవితకాలం చక్కగా మరణం వరకు కలిసి జీవించారు. పరిశుద్ధ వివాహం అంటే అది. దేవుడు ఏర్పరిచిన జీవితం అంటే అది. సణుక్కుంటా, గొణుక్కుంటా, అనవసరంగా నువ్వు మొగుడయ్యావు, అనవసరంగా నువ్వు పెళ్ళమయ్యావని తిట్టుకుంటా, గొణుక్కుంటా జీవించే జీవితం. దేవుడు జతపరిచిన వివాహం చివరిదాకా అలా ఉంటుంది. అలా ఉండాలని ఆశిద్దాం. ఈ వివాహం కొంతవరకు ఆశ్చర్యకరమే. ఎందుకంటే మనం మానవరీత్యా ఆలోచించినప్పుడు ఇలా ఉంటే ఎలాగా, అలా ఉంటే ఎలాగ అవుతుంది, అలా ఉంటే ఎలాగా అవుతుంది అనుకుంటాం. కానీ దేవుడు జత కలిపాడు. దేవుడు చాలా గొప్పడు. దేవుడు కార్యాలు కూడా చాలా గొప్పవి, చాలా అద్భుతంగా ఉంటాయి. 12:15 మా ఆరాధన తల్లి, మీరు 12:40 వచ్చారు. ఈరోజు దేవుని వాక్యంలో కొలస్సీలకు రాసిన పత్రిక చాలా శ్రద్ధగా వినకపోతే ఏమీ అర్థం అవుతుంది మీకు. పిల్లడు తిరగనివ్వకండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందునైనను వాటినన్నిటి ఆయన ద్వారా ఆయనతో తనతో సమాధానపరుచుకొనవలని తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావం గలవారునై ఉండిన మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినడల అది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తను ప్రచారకుడనైతిని. జాగ్రత్తగా దేవుని మాటలు, ఈ మాటలు అర్థం చేసుకోవాలంటే చాలా జ్ఞానం కావాలి. కానీ ఒక సేవకుడిని ఇక్కడ పెట్టాడు కనుక ఆ సేవకుడి ద్వారా మీకు అందించబడతాయి. మీకైతే ఒక్క మాట కూడా అర్థం అవ్వదు. ఈ మాటలు అర్థం చెప్పడానికే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మీరు సరిగ్గా వినకపోతే ఏమీ అర్థం అవుతుంది. చల్లగా ఎయిర్ కండిషన్ ఉంది, శబ్దం లేదు, ప్రశాంతంగా కూర్చున్నాం. దేవుడి మాటలు హృదయంలోకి వెళ్ళనివ్వండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నేనైనా మీరైనా ఇప్పుడు వింటున్నాం, చెప్పేవారు కూడా వింటున్నాము. ఈ దేవుడి మాటలు వినేవారు దేవుడు చెప్పినట్టు జీవించకపోతే చాలా ప్రమాదం అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ప్రమాదం జరిగిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి నాకింత ప్రమాదం జరిగింది అని అడిగిన దేవుడు సమాధానం చెప్పడు. నాకింత అన్యాయం జరిగింది అన్న దేవుడు సమాధానం చెప్పడు. నా కాలు చేయ పడిపోయింది అన్న దేవుడు సమాధానం చెప్పడు. మొగుడు పెళ్ళాలు ఇడిపోయాం అన్న దేవుడు సమాధానం చెప్పడు. నాకున్న ఆదాయం అంతా పోయింది, అప్పుల పాలయ్యానన్న దేవుడు సమాధానం చెప్పడు. ఎవరికి దేవుడు సమాధానం చెప్పడంటే ఎవరు దేవుడు మాట ప్రకారం జీవించలేదు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు. హల్లెలూయా. దేవుడి మాట వినేవారికి సమాధానం చెప్తాడు. దేవుడి మాట ప్రకారం జీవించే వారికి సమాధానం చెప్తాడు. దేవుడి మాట ప్రకారం జీవించిన వారికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, ఆయనకి లేదు, నాకు అంతకన్నా లేదు. కొంతమంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు, ఎందుకంటే మా బతుకు ఎలాగుందంటే నేనేం చెప్పగలను,
ఆయన చెప్పనప్పుడు నేనేం చెప్పగలను? ఆయన చెప్తే నేను చెప్తాను, అమ్మా నీ బతుకట నువ్వు ఇలా చేసావంట, అందుకే ఇలా ఉంది అని చెప్పగలుగుతాను. నువ్వు ఈ పాపం చేసావట, నువ్వు ఈ అబద్ధం ఆడేవంట, నువ్వు పలానా వాళ్ళని హింసించావంట, పలానా వాళ్ళ ఆస్తి దొంగిలించావంట, పలానా తప్పు చేసావంట, అందువల్ల ఇలా ఉందని చెప్పగలను ఆయన చెప్తే. ఆయన మౌనం వహించాక నేనేం చెప్పగలను? రాత్రి కూటం పెట్టాం, ఏదో అమ్మాయి ఈ అమ్మాయి ఇంటికాడ కూటం పెట్టాం, ఆ అమ్మాయి గురించి మాట్లాడాడు రాత్రి దేవుడు. ఈ అమ్మాయి రోగగ్రస్తురాలై ఉంది, కానీ లాజర్ మీద నాకున్న ప్రేమ కూడా ఈ అమ్మాయి మీద ఉందని చెప్పాడు. దేవుని స్తోత్రం. నేను ఈ అమ్మాయిని పరలోకం తీసుకెళ్తున్నాను అన్నాడు, మన వివరం అడగటానికి. ఒకసారి నేను కుమార్ గురించి ఆవిడ చేస్తున్న సువార్తలను బట్టి, ఆవిడ దేవుడి మీద ఉన్న ప్రేమను బట్టి పరలోకంలో స్థలం ఇచ్చాడని చెప్తే, ఒక ఆవిడ ఈయనెవరో పరలోకం వెళ్ళలేదని చెప్తానికి అని ఉందంట. ఆవిడ నా దగ్గర అడిగితే చెప్పేవాడిని, చెప్పింది నేను కదమ్మా దేవుడు అని కదా. నన్ను ప్రశ్నించడం, నన్ను విమర్శించడం కదా. అంటే శాపానికి ఇంకా శాపం సమకూర్చుకుంటున్నారా మీరు? దేవుడు చెప్పకుండా చెప్పటం సాధ్యమా? దేవుడు మాట్లాడకుండా మాట్లాడటం సాధ్యమా? దేవుడు ఆవిడ్ని పరలోకం తీసుకెళ్తానని చెప్పకుండా నేను చెప్పటం నాకు సాధ్యమా? యేసుప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నడువమని చెప్పుట సులభమా అని అడిగాడు. హల్లెలూయా. అది సులభం కాదు. దేవుడు చెప్పకుండా ఎలా చెప్పగలం? ఏ మాట అయినా సొంత మాటలు నడవు. కాబట్టి వాక్యానుసారంగా జీవించినప్పుడు, మీకు ఏదైనా ఆపద కలిగినప్పుడు మీరు దేవుడిని అడుగుతానికి సరిపోతారు. ఒక భార్య భర్త తిరుగుతున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు. ఆ భార్య భర్తను అడుగుతుంది, నువ్వెందుకు తప్పు చేస్తున్నావని. భార్య అడుగుతుంది, నీకు అనవసరం అన్నాడు భార్యతోటి. కుదరదు, ఒప్పుకోరు ఎవరు. ఎందుకంటే ఆ భార్య పరిశుద్ధురాలు గనక. హల్లెలూయా. ఆ భార్య కూడా ఇంకొకటితో తిరుగుతుంటే అడిగే పనే లేదు, ఎవరిని ఎవరు అడగక్కర్లేదు. దాని బతుకు దానిది, ఈడు బతుకు ఈడిది. ఇంకేం అడుగుతావు? దేవరత్నం గారు అడుగుతారా? తిరిగిపోతు పెళ్ళం తిరిగిపోతు పొంగుండి అడుగుతుందా కదా. ఒక ఆవిడ మొన్న యూట్యూబ్లో తాగుతూ ఉంది. ఆ తాగుపోతాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఆవిడ తాగుతుంది. అదేంటి నువ్వు తాగుతున్నావు అన్నాడు. నువ్వు తాగినప్పుడు నేను తాగకూడదా అని అడిగింది. అదేంటి అన్నాడు. అవును, నువ్వు తాగి వచ్చి పడుకుని నిద్రవుతున్నావు, నాకు నిద్రాడతలేదు కనుక నేను కూడా తాగుడు మొదలెట్టాను అంత. మాట్లాడతాను సరిపోడు కదా, తాగుపోతాడు సరిపోతాడా? తప్పు చేసేవాడు తప్పెందుకు చేస్తున్నావు అని అడగటానికి అధికారం లేదు. దేవుని స్తోత్రం. పాపం చేసేవాళ్ళకి నువ్వు పాపం ఎందుకు చేస్తున్నావు అని అడిగే అధికారం లేదు. అబద్ధం ఆడేవాళ్ళకి నువ్వు అబద్ధం ఎందుకు ఆడావు అని అడిగే అధికారం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు 18వ వచనంలో సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. ఇప్పుడు మనందరం దేంట్లో ఉన్నాం? సంఘంలో. చెప్పండి అందరూ. మన సంఘానికి శిరస్సు ఎవరు? శరీరం ఎవరిది? యేసు శరీరం పాపం చేస్తుందా? యేసు శరీరం అబద్ధం ఆడుతుందా? యేసు శరీరం తాగుతుందా? యేసు శరీరం వ్యభిచారం చేస్తుందా? యేసు శరీరం లంచం తీసుకుంటుందా? యేసు శరీరం డబ్బు కోసం ఎక్కడికైనా పారిపోద్దా? జాగ్రత్త. నువ్వు సంఘములో ఉన్నావు. సంఘములో అంటే యేసు శరీరములో ఉన్నావు. హల్లెలూయా. సంఘమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు. దేవుడు ఆదియు అంతము లేనివాడు, ఎప్పుడూ ఉంటాడు. చెప్పండి, దేవుడు ఎప్పుడూ ఉంటాడు. దానికి మనకి ఒక ఆస్కారం ఏంటంటే, ఈ లోకంలో మానవ జాతిలో చనిపోయి మొదట లేచిన వాడు కూడా యేసే. హల్లెలూయా. చూసారా? ఆది సంభూతుడు
మానవాకారంలో వచ్చి చనిపోయి మొట్టమొదట లేచినవాడు ఆయనే. దాన్ని బట్టి ఆయన ఆది సంభూతుడు అని స్పష్టంగా అర్థమవుతుంటుంది. మృతులలో నుండి లేచి ఆది సంభూతుడు ఆయను. కాబట్టి దేవుడు ఉన్నవాడు, ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు తర్వాతే అందరూ లేస్తారు. మొట్టమొదట లేచిన వాడు యేసు. యేసు లేచే వరకు ఎవ్వరూ లేవటానికి కుదరదండి. మొట్టమొదట యేసు లేచాడు, తర్వాత యేసు తన వారిని అందరినీ లేపాడు. గుర్తుపెట్టుకోండి, ఆది సంభూతుడు. తర్వాత ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు. అందరూ చెప్పండి, సర్వ సంపూర్ణత. అర్థం తెలుసా మీకు? యేసుక్రీస్తు సర్వసంపూర్ణుడు. అంటే యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు. ఇంకొక మాట, లోపము లేనివాడు. హల్లెలూయా. ఏ విషయంలోని లోపము లేనివాడు. ఎవ్వరు పేరు పెడతానికే సరిపోయేవాడు కాదు. యేసుక్రీస్తుని ఏ విషయంలోనూ ఎవ్వరూ పేరు పెట్టలేరు. పరలోకమందు, భూలోకమందు, మధ్యాకాశమందు, పాతాళంలో పైన ఎక్కడ యేసుక్రీస్తుని ఇలాగా అనేటటువంటి అవకాశం లేకుండా జీవిస్తున్నవాడు. హల్లెలూయా. గొప్పవాడు, సర్వసంపూర్ణుడు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, చెప్పండి, మళ్ళీ చెప్పండి. మీకు దీనికి ఒక అర్థం తెలియాలి. సంధి అంటే ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళిద్దరి మధ్యన సంధి చేయటం. ఇంకా మీరు గొడవ పడొద్దని చెప్పటం. ఇద్దరు గొడవ పడ్డారు, ఇద్దరికి గొడవ వచ్చింది. ఎవరా ఇద్దరు? గుర్తుపెట్టుకోండి, దేవుడు, మానవుడు. చెప్పండి, దేవుడికి మానవుడికి గొడవ ఎందుకు వచ్చింది? నోరు తెరండి. ఎందుకు? పాపం. దేనివల్ల? ఆది మానవుడు ఏం చేశాడు? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? తినొద్దన్న పండు, చేయొద్దన్న పనులు మేము చేయట్లేదు అన్నవాడు చేయొద్దని. అసలు దేవుడు చేయొద్దన్న పని మేమేమీ చేయమండి అన్నవారు చేయొద్దని. అంటే అందరూ కూడా పాపంలోనే బంధింపబడి ఉన్నారా? దేవుడు చేయొద్దన్న పని చేశాడు, అతను పాపాత్ముడయ్యాడు. కొంతమంది మేమేం పెద్ద పాపం చేసామని పాస్టర్ గారు అలా చూస్తున్నారు. నువ్వు ఈరోజు ఆరాధనకు రాకపోవటమే పాపం, ఆ డబ్బు పిచ్చిలో పడి కొట్టుకోవటమే పాపం, ఆ తిండి పిచ్చలో పడి కొట్టుకోవడమే పాపం. నువ్వు చేసింది పాపం, ఆజ్ఞాతిక్రమణం. వింటున్నావా? అదే పాపం. కాబట్టి ఈ దేవుడు ఏం చేశాడంటే, ఈ మానవులు ఎవ్వరూ నా లోకం రావడానికి ఏం లేదు, ఈ పాపాత్ములందరూ నరకానికి వెళ్ళిపోమన్నాడు. అప్పుడు యేసు మానవుడిగా వచ్చి శిలువలో రక్తాన్ని చిందించి మనకు దేవుడికి సంధి చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి మనకే సమాధానం ఎవరి వల్ల కలిగింది? యేసు రక్తం వల్ల. దేని వలన చెప్పాలి? యేసు రక్తం వలన. చూసారా? కాబట్టి మనము యేసు దగ్గర చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే, ప్రభువా, నా మీద దేవునికి కోపం వచ్చింది, నన్ను దేవుడు నరకానికి పంపించాలనుకున్నాడు, నన్ను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు, నేను సర్వనాశనం అయిపోయేటటువంటి స్థితిలో నువ్వు వచ్చి నన్ను రక్షించి, నా ఆత్మను రక్షించి, నా శరీరాన్ని రక్షించి, నన్ను పరలోకం తీసుకెళ్ళటం కోసం నువ్వు మరణించావు. హల్లెలూయా. కాబట్టి
నీ వలన నాకు దేవుడితో సమాధానం కలిగింది, కాబట్టి నేను ఎప్పటికీ నీకు వ్యతిరేకమైన పని ఇంకా చెయ్యను అని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసిన కార్యం నువ్వు చేయలేవు, నువ్వు రక్తం చిందించలేవు. ఒకవేళ నువ్వు రక్తం చిందించినా అది పనికిరాదు. దేవుడు నీ కొరకు రక్తం చిందించాడు. అంచేత నువ్వు కృతజ్ఞురాలవై ఉండాలి దేవుడికి. ఆ కృతజ్ఞత ప్రకారం నువ్వు చేయవలసింది ఏంటంటే, ఇంకా పాపం చెయ్యను అనే మాట దేవుడి దగ్గర చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు చాలాసార్లు స్వస్థపరిచాక, క్షమించాక ఒక మాట చెప్పాడు, అమ్మా ఇంకా పాపము. ఆ మాట ఆయన చెప్పకపోతే మన ఇష్టం. మీరు ఎన్ని పాపాలు చేసినా నా రక్తం మీకు తోడుగా ఉంది, భయం లేదు, చేసేసుకోండి అని చెప్పలేదు. నువ్వు ఇంకా చేయొద్దని ఉన్నాడు. బైబిల్ అంతా చేయొద్దని చెప్తుంది. బైబిల్ అంతా అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, పాపం చేయొద్దు అని చెప్తుంది. ఇంకో మాట చెప్పను మీకు, మనం యేసు ప్రభువులో రక్షణ పొందిన తర్వాత హాయిగా పడుకుని నిద్రపోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు జీవించేయచ్చు కదా. అస్తమానం కలుసుకుని ఈ వాక్యాలు చెప్పుకోవటం ఎందుకు తెలుసా? ఎందుకో, పాపము చేయకుండా నిమిత్తమే మనం అందరం కలుసుకోవాలి. హల్లెలూయా. అంత పనే ఉంది. ఉదాహరణకి మీకు ఆధార్ కార్డు ఇచ్చారు కదా, మీ అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి, లేకుండా ఎవరు లేరు. గవర్నమెంట్ మీకు ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత వారం వారం వచ్చి తహసీల్దార్ ఆఫీసులో కనబడండి అన్నారు అనుకోండి, కుదురుతుందా? ఆధార్ కార్డు పెట్టుకెళ్ళి వారం వారం తహసీల్దార్ ఆఫీసులో చూపించాలి, కుదురుతుందండి? ఆధార్ కార్డు ఒకసారి ఇచ్చాక మళ్ళీ మీ జీవితంలో ఏ ఆఫీస్కి వెళ్ళి చూపించవలసిన అవసరమో లేదు. అంతేనా? మాట్లాడరండి. చేశారు కదా. మరి యేసు ప్రభు రక్షణ ఇచ్చేశాడు, నీకు ఎలాగోలని బతికేద్దామా? అలా కుదరదు. అందుకే చెప్పాడు సంఘములో ఉండాలన్నాడు. హల్లెలూయా. సంఘములో ఉండి పరిశుద్ధులుగా ఉండి వాక్యానుసారంగా ఉండి నా శరీరము తిని నా రక్తము త్రాగి నన్ను జ్ఞాపకం చేసుకొని నాలో మీరు జీవించాలి. ఇంకొక మాట చెప్పనా, సంఘముగానే ఎత్తపడుతుందని చెప్పాడు. హల్లెలూయా. సంఘము ఎత్తపడుతుంది అన్నాడు, సంఘము ప్రార్థిస్తుందన్నాడు, సంఘం ఆయన శరీరం అన్నాడు. కాబట్టి సంఘాన్ని తక్కువ అంచనా ఎత్తు. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, సంఘము సత్యమునకు స్తంభం అన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంఘానికి మానకూడదు, సంఘానికి మానకూడదు. చాలామంది ఎలాంటి వారిని నేను చూశానంటే, ఇలా కష్టాలు వచ్చేసి, శ్రమలు వచ్చేసి, బాధలు వచ్చేసినప్పుడు ఎప్పుడు దేవుడితోటే ప్రార్థన ఎక్కడంటే అని అడిగేవారు నన్ను. ఇప్పుడు బాధలు తగ్గినాయి, కొద్దిగా డబ్బులు ఎక్కినాయి చేతికి, కొద్దిగా అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు పర్వాలేదండి కదా, పర్వాలేదు. అదేనా నువ్వు దేవుడికి కృతజ్ఞత చెల్లించేది? ఒక్క రోజు, ఒక్క క్షణం, ఒక్క నిమిషం నిన్ను దేవుడు విడిచిపెడితే కరుత్తానికి రెడీగా ఉన్నాడు కోరలతో నిన్ను. హల్లెలూయా. వేసేస్తాడు అంతే, కాటు వేసేస్తాడు అంతే. ఒక్క క్షణం దేవుడు నిన్ను విడిచిపెట్టాడంటే అటు కరిచేస్తాడు, మింగేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి పిల్లలు. కాబట్టి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవి పరలోకమందున్నవి ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. దేవుడు అన్నాడంటే యేసు ప్రభుతోటి, నాకు సృష్టికి ఏ సంబంధము లేదు, నాకు భూలోకానికి పరలోకానికి మధ్యాకాశానికి కిందున్న పాతాళానికి నాకు ఏ సంబంధము లేదు. నువ్వు నా కుడి పక్కన కూర్చున్నావు, నువ్వు సర్వాధికారివి. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు ఎవరిని విడిచిపెట్టాలంటే వారిని విడిచిపెట్టగలడు, ఎవరిని మృతునందించాలంటే వాళ్ళని మృతునందించగలడు, ఎవరిని జీవింప చేయాలంటే వారిని జీవింప చేయగలడు,
ఎవరిని పడగొట్టాలంటే వాళ్ళని పడగొట్టగలడు, ఎవరిని నిలబెట్టాలంటే వాళ్ళని నిలబెట్టగలడు. హల్లెలూయా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు మత్తయి 28లో, భూలోకమందు పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. దేవదూతలు ఆయన ముందు వంగాలి, పరిశుద్ధులు ఆయన ముందు వంగాలి, పాతాళం ఆయన ముందు వంగాలి, సాతాను ఆయన ముందు వంగాలి, అందరూ ఆయన ముందు వంగాలి, ప్రతి నాలుక ఆయన నామాన్ని పాడాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. అలాంటి దేవుడిని కలిగి ఉన్నావు నువ్వు. నీకు మాట చెప్పనా, ఈరోజు నువ్వు చనిపోవాలని నిర్ణయం అనుకో, ఇంకా 20 ఏళ్ళు నిన్ను పెంచగలడు, లేదా ఈరోజు తీసుకెళ్ళగలడు. హల్లెలూయా. ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఆయనకు భయపడాలి, ఆయనకు గడగడ వణకాలి, ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన చెప్పినట్టు జీవించాలి. నేను చెప్తున్నాను, వింటున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. చెప్తున్నాను, వింటున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. అసలు లోపలికి వెళ్తలేదు. మీలో కొంతమంది ఎలా ఉన్నారంటే, నేను గమనిస్తున్నాను, మీకు ఇష్టమైతే చేస్తారు, అది నేను చెప్పింది. మీకు ఇష్టం లేకపోతే చేయరు. పైగా ఒక రాగం ఒకటి తీస్తారు, ఇంటికి వెళ్ళి ఒక రాగం తీస్తారు. ఆ రాగం కూడా నాకు కనపడదు. అలాగే ఎవరికి కుదరదమ్మా, రాగం ఒకటి తీస్తావు కదా, తీయి రాగం, తీయి, ఇక్కడ తీయి, ఇంటికాడ తీయకు, రాగం ఇక్కడ తీయి, తీయమని చెప్తున్నాను. ఎలా కుదరదో చెప్పు, ఎలా కుదరదో చెప్పు. ప్రేమగా ఉండటం కుదరదా, పరిశుద్ధంగా ఉండటం కుదరదా, యథార్థంగా ఉండటం కుదరదా, వ్యభిచారం చేయకుండా ఉండటం కుదరదా, దొంగతనం చేయకుండా ఉండటం కుదరదా, తాకుండా ఉండటం కుదరదా, ఎదుటివాళ్ళది దొంగతనం చేయకుండా ఉండటం కుదరదా, ఎదుటివాళ్ళని విమర్శించకుండా ఉండటం కుదరదా? ఈ 8 విషయాల్లో ఏది కుదరదో లేచి నిలబడండి. ఏది కుదరదని అడుగుతున్నాను. ఏది కుదరదు విజయ్ గారు? ఇవన్నీ కుదురుతున్నాయా? ఇవన్నీ మీరు చేస్తున్నారా? చెప్పండి. మేము చెప్పండి. ఆవిడ చేస్తుందంట, మీరు చేయరా? మాట్లాడండి. కుదరతా? కుదరదు అన్నవారు చెప్పండి. ఏం కాలేదు, కుదరతా? కుదరదా? నేను అడుగుతాను, దీంట్లో దేవుడు తప్పు చెప్పింది ఏముంది అసలు? అన్నీ మంచియే కదా. ఆయన మాటలు ఏం తేజ కుదరవా? కుదరవా? అన్నీ కుదురుతాయి, కానీ ఎందుకు చేయట్లేదు? నాకు కుదరదండి, అంతేనా? నీకు కుదరదా? చేసి తీరాలి. ఆయన చెప్పే మాటలన్నీ మంచివి. ఇంకోటి తెలుసా, 7 మార్లు యేసుక్రీస్తు మాటలు 7 మార్లు అగ్నిలో పుటము వేయబడిన మాటలు. హల్లెలూయా. స్వచ్ఛమైన మాటలు. ఆయన మాటలు అద్భుతమైన మాటలు. ఎంత బాగుంటాయి ఆయన మాటలు. మీకు విషయం చెప్పను, మీలో ఏ తప్పు చేయని వారు ముఖం ఎంత హాయిగా ఉంటుంది, ఆ ముఖం చూస్తే ఎంత ప్రసన్నంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. తప్పు చేసేవాడు ముఖం చూడండి, దొంగ మొఖాలు చూడండి. పూర్వం అనేవారు, కోడి పెట్టినట్టుకు వెళ్తానికి వచ్చాడు రో ఈడు. ఎలా చెప్తున్నావు అంటే ముఖం చూసి చెప్పేస్తున్నారు. ఆ ముఖాలు చూడండి, ప్రసన్నంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, తేటగా ఉంటుంది. మీకు విషయం తెలుసా, యేసుప్రభుని చూసేవరకు అందరూ తిట్టేవారు. యెరూషలేములో ఒకసారి యేసుప్రభు అంట అక్కడ ఏంటంటో చేస్తున్నాడంట, మా దగ్గర రాని చూద్దాం అనుకున్నా. తింటున్నావు దయాకరావు? యేసుప్రభు అంట ఏంటంటో చేస్తున్నాడంట, మేము రాగానే అరెస్ట్ చేస్తాం
అని పళ్ళేలు గిళ్ళేలు అన్నీ పట్టుకుని ఉంచున్నారు. మహానుభావుడు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇలా చూశారు, చాలా జనం ఉన్నారు. ఆడకి వాక్యం బోధిస్తున్నాడు. యేసుప్రభుని చూశారు, చేతిలో ఉన్న పళ్ళేలు వదిలేశారు, 2 చేతులు ఎత్తి దండం పెట్టారు. హల్లెలూయా. ఏం చూసి? ముఖం. ఆ ముఖం చూసి, ఎంతగా ఆ ముఖం చూసి దండం పెట్టారు. పరిశుద్ధుడు గనక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఎవరైనా పరిశుద్ధుడు. నీ ముఖం చూసి కూడా దండం పెడతారు. యస్, నీ భర్త నీకు దండం పెడతాడు, నీ కోడలు నీకు దండం పెడతాడు, నీ సంఘం నీకు దండం పెడతారు, నీ భార్య నీకు దండం పెడుతుంది, నీ పిల్లలు నీకు దండం పెడతారు. తాగుపోతాడికి దండం ఏం పెడతారు? తిరిగిపోతాడికి దండం ఏం పెడతారు? అబద్ధాలు ఆడేదానికి, అప్పులు ఎగ్గొట్టేదానికి దండం ఏం పెడతారు? లోపల తెగ తిట్టుకుంటారు. మోసం చేసేదానికి దండం ఏం పెడతారు? అందరిని తిట్టేదానికి దండం ఏం పెడతారు? అందరిని విమర్శించేదానికి దండం ఏం పెడతారు? అందరికి గోతులు తవ్వేదానికి దండం ఏం పెడతారు? అందరూ పీక్కునే వాళ్ళకి దండం ఏం పెడతారు? యేసుక్రీస్తులాగుంటే నీకు కూడా దండం పెడతారు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, కుమారుడా, అధికారులు వంగి నీ పాదములకు నమస్కరింతురు. హల్లెలూయా. ఎందుకు దండం పెడతారు? పరిశుద్ధతకు. హల్లెలూయా. దేనికి దండం పెడతారు? దొంగ మొహాలకు దండం పెట్టరు, పరిశుద్ధతకు. పరిశుద్ధత చాలా గొప్పది. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉండాలి మీరు? నోరు తెరవండి. మీరు చూసారు ఎప్పుడైనా? నాటకాలు వేస్తున్నారు మన వాళ్ళు. మన రాజు వస్తాడు, సర్వలోక న్యాయాధిపతి. మనం ఒక సామాన్యమైన మనిషి యేసుక్రీస్తులాగా వస్తుంటేనే మన ఒళ్ళంతా జలదరించిపోయి కంగారు వచ్చేస్తుంది మనకు. అతను వస్తుంటే, ఏదో ఒక మనిషి, ఒక యేసు వేషం వేసుకున్న వ్యక్తి వస్తుంటే మనకు ఒళ్ళు జలదరించిపోతుంది. అతను అలా వచ్చినప్పుడు మాకు ఒళ్ళు జలదరించింది అన్నవాడు చేతులు ఎత్తండి. చూసారా? నిజంగా యేసు వస్తే, నిజంగా యేసు వస్తే ఎంత బాగుంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. నిజంగా యేసు వచ్చినప్పుడు నేను సంతోషించాలని మీలో ఎవరైనా అనుకుంటే యేసులాగే ఈ రోజు నుంచి జీవితాన్ని ప్రారంభించండి. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టండి, మోసాలు విడిచిపెట్టండి. యు లీవ్. మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. నీ భార్య వల్ల నువ్వు పాపం చేయాల్సి వస్తే భార్యని విడిచిపెట్టాయి. భర్త వల్ల అబద్ధం ఆడవలసి వస్తే భర్తని విడిచిపెట్టాయి. కూతురు వల్ల తప్పు చేయాల్సి వస్తే కూతుర్ని విడిచిపెట్టాయి. తల్లి వల్ల పాపం చేయాల్సి వస్తే తల్లిని విడిచిపెట్టాయి. మొన్న ఒక అమ్మాయి యూట్యూబ్లో చెప్తుంది, ఆ పిల్ల ఏడుస్తుంది. ఆవిడని అడిగారు, ఎందుకమ్మా నువ్వు ఇలా వ్యభిచార కోపంలో పడ్డావు? ఎందుకు తల్లి నువ్వు ఇలాంటి వ్యభిచారం చేస్తున్నావు అని ఆయన అడుగుతుంటే, మొట్టమొదట నా చేత వ్యభిచారం చేయించింది మా అమ్మ. మా అమ్మ నన్ను వ్యభిచారంలో దింపింది. నేను చదువుకుంటానమ్మా అన్నారు. కాదే, బోల్ డబ్బు వస్తుంది, నేను చెప్పినట్టు చెయ్యి. నాకు చాలా బాధ కలిగింది. తల్లి వల్ల వ్యభిచారి, తల్లి వల్ల దొంగతనం. ఒక దొంగ, పెద్ద గజ్జి దొంగ చెప్తున్నాడు, మా అమ్మ నాకు చిన్నప్పుడు దొంగతనాలు నేర్పింది, మా నాన్న నాకు తాగుడు నేర్పాడు, మా నాన్న నాకు పేకాట నేర్పాడు, మా అమ్మ నాకు వ్యభిచారం నేర్పింది, మా ఇంట్లో వాళ్ళు నాకు దొంగతనం ఎలా చేయాలో, లంచాలు ఎలా తీసుకోవాలో మా ఇంట్లో వాళ్ళు నేర్పారు, డబ్బు ఎలా సంపాదించాలో చెప్పారు. చూసారా ఎంత భయంకరమైన జీవితం, ఎంత అసహ్యమైన జీవితం తల్లిదండ్రుల నుంచి సంక్రమించింది. కానీ
మన తండ్రి యేసు. హల్లెలూయా. మనల్ని కన్నవాడు. మనకు ఎవరి లక్షణాలు రావాలి? యేసయ్య లక్షణాలు రావాలి. అమ్మా బాబు లక్షణాలు కాదు, లోక లక్షణాలు కాదు, అపవాది లక్షణాలు కాదు. ఇందాకెవరో ప్రేమ్ కుమార్ దగ్గర ఒక అబ్బాయి బాధపడ్డాడంట. పేరు చెప్పను కానీ పిల్లలు మోసం చేస్తారు, పిల్లలు నాశనం చేస్తారు, తల్లిదండ్రులు బాధపడతారు. కానీ మాకు రివర్స్లో తల్లిదండ్రులు మోసం చేశారు, మేము బాధపడుతున్నాం అని చెప్పాడంట. చూసారా? వింటున్నారా? బాగా ఆలోచిస్తున్నారా? మంచి తల్లిగా ఉన్నావా? మంచి తండ్రిగా ఉన్నావా? మంచి భర్తగా ఉన్నావా? పిల్లలకి ఏమి నేర్పుతున్నావు? ఒరే నాన్న, నేను ఎవరినో తెచ్చుకున్నాను, నువ్వు దేన్నో తెచ్చుకుంటున్నావు కొడుకుతోటి. దూర్పార్కురాలా, నీచురాలా, యేసు రక్తంలో కడగబడ్డావా నువ్వు? అలాంటి తప్పుడు సలహాలు ఎత్తున్నావా? సలహా ఇవ్వాలా? నువ్వు ఏం చేస్తున్నావో నీ పిల్లలు అదే చేస్తారు. దేవుని స్తోత్రం. వింటున్నారా? యేసును చూసి నేర్చుకోవాల్సింది ఏంటి? పరిశుద్ధత, ప్రేమ, యథార్థత, తప్పు లేని జీవితం. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను. నిన్న ఈనాడు పేపర్లో బీడీ కార్మికురాలు భర్త చనిపోయాడు, కూతురు కొడుకు. శ్రద్ధగా వినండి, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నానండి నిన్న పేపర్లో సంగతి. కష్టపడి, అమ్మా నాన్న చనిపోయాడు కదా, భయపడకండిరా, నేను కష్టపడతాను, మీ ఇద్దరు అలాగే అమ్మాని. అమ్మాయి అబ్బాయి అమ్మ దగ్గర చెయ్యేసి ప్రమాణం చేశారు. అమ్మకి నువ్వెంత కష్టపడుతున్నావు కనుక మేము కష్టపడి చదువుకుంటాం అన్న మాట ఇచ్చారు. అమ్మాయి కొద్ది చదువు అయ్యేటప్పటికి స్కూల్ ఫస్ట్, హై స్కూల్ ఫస్ట్, స్కాలర్షిప్లు ప్రారంభమైంది, ఎంఆర్ఓ అయిపోయింది. అమ్మాయి ఇంజనీర్ అయింది. అబ్బాయి చదువుతున్నాడు, అన్ని స్కాలర్షిప్లు, ఎక్కడ చూసినా సెలక్షన్ అయిపోతున్నాడు. 100కి 98 మార్కులు, అన్నీ అయిపోయినాయి. వారం రోజులకి ఎంతట కలెక్టర్ అయ్యాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కలెక్టర్. నిన్న ఈనాడులో ఫోటో ఉంది, అమ్మ కొడుకుల ఫోటో చూడండి. వాళ్ళ అక్క ఇంజనీర్, అబ్బాయి కలెక్టర్. కానీ వాళ్ళ అమ్మ బీడీలు చుట్టుకుంటుంది. ఆ పని మాందు. అలాగే నరసాపురంలో చెప్పులు కుట్టుకునే ఆయన అబ్బాయి కలెక్టర్ అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, మీ అబ్బాయి కలెక్టర్ కదా అంటే, అబ్బాయి కలెక్టర్ కానీ నేను చెప్పులు కుట్టుకుంటాను. వాళ్ళ అబ్బాయిని కలెక్టర్ చేసుకున్నాడు. మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈరోజు మీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ భర్త ఎలా ఉన్నాడు, నీ భార్య ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, నా సంఘం ఎలా ఉంది? ఆలోచించండి. తల్లిదండ్రులు ఏం ఆశిస్తున్నారు పిల్లల దగ్గర? భర్త భార్య దగ్గర ఏం ఆశిస్తున్నాడు? భార్య భర్త దగ్గర ఏం ఆశిస్తున్నాడు? ఎందుకు దరిద్రపు జీవితంలో పడిపోయి పిల్లలు తల్లిదండ్రులను సంతోషపరిచేది పోయి తల్లిదండ్రులను రాత్రి పగల ఏడిపిస్తావా? బుద్ధిహీనురాలా? నేను ఒక చిన్న ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన ఈ రోజు వరకు ఎవరికి చెప్పలేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. నా భార్యకి తెలియదు, నా పిల్లలకు తెలియదు, ఎవరికి తెలియదు. నేను ప్రతిసారి కోర్టుకు వెళ్ళినప్పుడు మా అమ్మ ఎడుతూ కూర్చునేది, చాలా ఏడ్చేది. నేను ఒక్కటే అడిగాను, మా అమ్మ నా గురించి ఏడుతుంది, నేను అన్నిట్లోని జయం సాధించాను అనేదాకా మా అమ్మను బతికించండి అన్నాను. దేవుని స్తోత్రం.
2014 సెప్టెంబర్ 10న ఘన విజయాన్ని సాధించాను. అప్పటికి ప్రశాంత్ వివాహం అయిపోయింది, రాజేష్కి సంబంధాలు జరుగుతున్నాయి. 14న దిగి ఇంటికి వచ్చాను. కోర్టులో జయం సాధించాను. తెలిసింది తప్ప ముఖం ఇలా ఉంది, సంతోషంగా ఉంది. తర్వాత 2015లో చనిపోయింది. కానీ చనిపోయేటప్పుడు సంతోషంగా చనిపోయింది. హల్లెలూయా. నా కొడుకు ఒక నేరస్తుడు అనుకున్న మనస్తుడు చనిపోలేదు. నా కొడుకు నేరస్తుడు కాదు అని చనిపోయింది. వింటున్నారా? ఏ తల్లైనా ఆశించేది అది, ఏ తండ్రి అయినా ఆశించేది అది. అన్నిటికంటే మన పరలోకపు తండ్రి ఆశించేది అది. హల్లెలూయా. ఎలాగ ఆశిస్తున్నాడు? ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు? యేసులాగా ఉండాలని, యేసుతోనే ఉండాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే గెలవాలని, 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 యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. దేవుని స్తోత్రం. ఇది దేవుని కోరిక. మీరు ఎంతమంది నెరవేరుతారో, ఎంతమంది మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతారో మీ ఇష్టం. దేవుని కోరిక మనం వాళ్ళ అబ్బాయిలాగా ఉండాలంట. హల్లెలూయా. చెప్పండి, దేవుని కోరిక ఏంటి? చెప్పాలి. ఒకవేళ నా కొడుకు నా కూతురు మీ పిల్లలు యేసులాగా ఉంటే మీకు నాకు సంతోషమే కదా. ఏమ్మా, మీ అమ్మాయి, నీ పేరు మేరేనా? మేరీ. మీ అమ్మాయి యేసులాగా ఉంటాం నీకు సంతోషమేనా? అంతకన్నా సంతోషమే ఉంది. మరి మీ ఆయన ఉండొద్దు యేసులాగా? చెప్పండి. మీ పిల్లలు స్వాతి, మీ అబ్బాయి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మీలా కాదు, విశ్వాసరాజులకు కాదు. ఎలా ఉండాలి? నోరు తెరు. యేసులాగా. యేసులాగా ఉండాలంటే చిన్నప్పుడు బాధ్యత వహించవలసింది తల్లిదండ్రులే. మీ పిల్లలు, రత్నం గారు, మీ పిల్లలు యేసులాగా ఉండాలంటే యేసు ఎవరో మీ పిల్లలకి తెలాలంటే నువ్వు యేసులాగా ఉండాలి. హల్లెలూయా. సంఘానికి యేసు ఎవరో తెలాలంటే ఇక్కడ నిలబడ్డ వ్యక్తి యేసులాగా జీవింతేనే మీకు యేసు ఎవరో తెలుస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్ప. ఈ రోజున సేవకులు ఎంత భ్రష్టులైపోయారు. చాలా చోట్ల డబ్బుల కోసం కొట్టుకుంటున్నారు. ఒకసారి మేము అత్తని మీటింగ్కి వెళ్తే పళ్ళేలు చింపేసుకున్నారు. ఇచ్చారు భోజనానికి, ఒకళ్ళొకళ్ళు లాగేసుకుని చింపేసుకున్నారు. నేను అన్నాను, చిచ్చి ఇక్కడ మనం భోజనం చేయాలి. అది భోజనం చేయలేదు. ఆ రోజు వచ్చాం. చాలా దుఃఖం కలిగింది. దేవుడికి కూడా దుఃఖం కలిగింది. పక్షులు నవిలేస్తున్నారు నోట్లో పెట్టుకుని. చెయ్యి అన్నాడు. ఎక్కడోళ్ళు అక్కడ చచ్చిపోయారు. నాకు అంత అధికారం ఇస్తే నేను చంపేద్దాను, నాకు అధికారం లేదు. చెయ్యి అన్నాడు అంతే. ఎక్కడ నోరు అక్కడ ఆగిపోయింది. అంతే చచ్చారు. నవ్వులు దానికి 2 పళ్ళు నవ్వాలంటే ప్రాణం ఉండాలి కదా. ఎక్కడ పళ్ళు అక్కడ నోట్లు పక్షి ఎగిరిపోయి దరిద్రం వదిలిపోయింది. జాగ్రత్త, దేవుడితో పెట్టుకో. బీ కేర్ఫుల్. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? మిమ్మల్ని బట్టి నా నామం అన్ని జనుల మధ్యన దూషింపబడుతున్నది. యేసును నువ్వు నమ్ముకున్నావంటే నువ్వు వెళ్ళేటప్పటికి వాళ్ళ లేచి ఉంచోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కిందట 2వ తారీఖుని తణుకులో మీటింగ్ జరుగుతుంది. రాధాకృష్ణ గారు వచ్చారు. పాస్టల్ మీటింగ్ జరుగుతుంది. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మొదలెట్టింది ఒకటే, ఇస్రాయేల్ గారు మా ఊరే ఆయనది. చూసారా? అదే మనం గోతులు తీసుకునేవాడు అనుకోండి, ఈయన ఉన్నాడేంటి ఇక్కడ అనుకుంటాడు కదా. ఎంత గర్వంగా చెప్పుకున్నాడు.
అయింది మా ఊరే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. కాదు, నేను యేసుకి పేరు తీసుకొస్తానన్న వారు కూడా చేయొద్దు. మీరు పేరు తీసుకురావాల్సింది యేసుకి. ఎందుకంటే మన గురించి ప్రాణం ఇచ్చింది ఆయన. దయగరెత్తడా? మీ నాన్న నిద్రవుతున్నాడు, ఏంటో అనుకుంటాడు. ఇప్పుడు కంగారు పడి చేతులు ఎత్తున్నారు, ఏంటి బాబోయ్ అన్న 10,000 అడుగుతున్నారా అనుకుంటాడు. ఓకే, కాబట్టి సమాధానపరుచుకున్నట్టు తండ్రి అభిష్టమైన మరియు గతకాలం మందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మనస్సులో విరోధభావం కలవారై మిమ్మును కూడా. మనకి తొందరగా ముగింతాను. 2 తేడాలు ఉన్నాయట. ఒకటి చెడ్డ మనస్సు, చెప్పండి. 2 చెడ్డ క్రియలు, చెప్పండి. క్రియలు, చెడ్డ పనులు ఎందుకు వస్తాయి? చెడ్డ మనసులో ఊహించుకుంటాం, చేస్తాం, అంతే కదా. ఏ పాపమైనా ముందు ఎక్కడొస్తుంది? మనసులో వస్తుంది, తర్వాత తప్పు చేస్తాం కదా. కాబట్టి దీని గురించి దేవుడు ఏం చేశాడంటే, నాకు దూరంగా ఉండండి అన్నాడంట. పాపం చేసేవారు చెప్పాలి, గెట్ అవుట్ అన్నాడంట. దాని గురించట చూడండి, తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, పిల్లలు తెరను, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా, చెప్పండి అందరం. 3 క్వాలిటీస్. దోషులము, దుష్టక్రియలు చేసేటటువంటి మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు మాంసయుక్త దేహమందు మరణము వలన మేము సమాధానపరచును. హల్లెలూయా. లాగి పెట్టుకొట్టాడు ఒకడు యేసుప్రభు. ఈ ఉంగరాల జుట్టుని ఇలా పట్టుకుని పీకాడు ఒకడు, తన్నాడు ఒకడు, గుద్దాడు ఒకడు, వెనకాల నుంచి తన్నాడు ఒకడు. 40 కొరడా దెబ్బలు కొట్టారు. కొరడా ఎలా ఉండేదంటే, ఒకరోజు ఆ కొరడ అక్కడ చూసి వచ్చినట్టు చెప్పారు, మ్యూజియంలో పెట్టారు ఆ కొరడ. ఆ కొరడ ఇంచుమించు ఒక 12 అడుగులు ఉంటుంది పొడుగు కొరడ. ఆ కొరడ చివర ఇనప ముళ్ళు, ఎముకలు ఉంటాయి. ఇనప ముళ్ళు, ఎముకలు. కొరడ పెట్టి కొట్టేటప్పటికి ఆ కొరడ 3 చుట్లు చుట్టుకుంటుంది. లాగేటప్పుడు గట్టిగా లాగేసేవారు, అంటే కండ చీల్చుకుంటూ వచ్చేసేది. అలాగ 40 దెబ్బలు కొట్టారు. ఎందుకు? నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. ఆ బాధ పంటి బిగువున భరించాడు, ఆ కష్టాలు భరించాడు, అనుభవించుకున్నాడు. ఇలా చూశాడంటే అందరూ కాలిపోతారు. చూశాడా? చూడలేదు. దేనంగా చూశాడు, మౌనంగా చూశాడు. ఇలాగా తలదించుకున్నాడు. గుద్దుతుంటే మాట్లాడతలేదు, కొడుతుంటే మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతలేదు? నిన్ను నిర్దోషులుగా చేయటానికి. హల్లెలూయా. మన గురించి. మరి మళ్ళీ మనం పాపం చేయటం ఏంటమ్మా? అందరూ కూడా పక్కన పెడదాం. యేసుప్రభు పిల్లలు పాపం చేయటం ఏంటమ్మా? ఎంత మోసం అమ్మా, ఎంత దారుణం అమ్మా. ఇంత శ్రమపడిన దేవుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ఒక నిర్ణయానికి రా. ఈరోజు గొప్ప రోజు అనుకో. ఈరోజు ప్రార్థనలో నిర్ణయానికి రా. తండ్రి, నేను పాపం చేయను. హల్లెలూయా. కాబట్టి మరణము వలన సమాధానపరచు. ఎలాగా? ఆయన చనిపోయి నీకేమిచ్చాడు? లేదంటే దేవుడు మన వైపు చూడడు. మన వైపు చూడ తగిన వారం కాపు మనం. కానీ దేవుడితో చెప్పాడు, ఇశ్రాయేలును ఒకసారి చూడండి తండ్రి అన్నాడు. నేను చూడండి అన్నాడు అనుకో. కాదండి, నేనే నీకు అడిగాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు పరిశుద్ధుడా? మనం ఎవరి వలన పరిశుద్ధులు? ఎవరి వలన నిరపరాధులు? యేసు వలన. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్పి తొందరగా ముగిస్తాను.
మనం ఏ తప్పు చేసినా ఇప్పుడు దేవుడు ఎవరిని అడుగుతాడు? యేసుని అడుగుతాడు. యేసు, ఇశ్రాయేలు చాలా గొప్పోడున్నావు, నీ రక్తం అంత ఇచ్చావు, మళ్ళీ ఏంటా పనులు? అలాగే మీ పేర్లు పెట్టుకోండి. అడుగుతాడా తేజ? అడగడా? తేజ ఎలా చేస్తుందంటే, రమాదేవి ఎలా చేస్తుందంటే, లేదా హ్యామ్ ఎలా చేస్తుందంటే, లేదా కాలేబ్ అలా చేస్తున్నాడేంటి అనడండి. దేవుడు అంటాడో లేదు కానీ నాకు బాగా తెలుసు, సాతాను అంటాడు. సాతాను అంటాడు యేసుతోటి, రక్తంతో గడిగావా చూడు ఏం చేస్తున్నాడు, రక్తంతో గడిగావా చూడు ఏం చేస్తుందో. అప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? మౌనం వహిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ వచ్చాడు. యెహోషువ అభిషేకం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు సాతాను అన్నాడు, నువ్వు యెహోషువకు అభిషేకం చేయటానికి ఇర్లేదన్నాడు. దేవుడు అన్నాడు, హై నోర్మై, దహించు అగ్గిలాగా ఉన్నాడు యెహోషువ అన్నాడు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం నీకుందా? ఎక్కడ చూస్తున్నావా? వింటున్నావా? ఎక్కడో ఆలోచిస్తున్నావు? ఉందా నీకు సాక్ష్యం? దేవుడు మెచ్చుకునే సాక్ష్యం ఉందా నీకు? ఒకవేళ ఈరోజు వరకు లేకపోతే ఈరోజు కలిగి ఉండు. సాతాను వెళ్ళిపోయాడు. అమ్మో యెహోషువ అగ్గిలాగా ఉన్నాడు. సాతాను ఎప్పుడు వెళ్తాడు? నువ్వు యేసులాగా ఉంటే వాడికి పని ఉండదు ఇంక నీ దగ్గర. హల్లెలూయా. పారిపోతాడు. ఈ రోజు నుంచి సాతాను పారిపోయేటట్టు చేయండి. మీరు ఏదో కాలక్షేపంగా తినేసి వెళ్ళిపోకండి, మార్పు చెందండి. లేదంటే మీకే ప్రమాదం, నాకు కాదు. కాబట్టి పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు. నేను ఒకరోజు పాత మేస్త్రిని అడిగాను, దీని మీద ఒక అంతస్తు వేయొచ్చా పైన అని. మూర్తి గారు, మేము కట్టినప్పుడు వేసిన పునాదిని బట్టి మీరు 10 అంతస్తులు వేసినా మీ ఇల్లు కదలదు అన్నాడు. హల్లెలూయా. మరి క్రీస్తు పునాదిగా మన జీవితం కట్టబడాలి. హల్లెలూయా. క్రీస్తు పునాది మీద కట్టబడిన వారు కదలరు. కదలని వారు, పడిపోని వారు, తప్పు చేయని వారు. ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడిన సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక ఒకే నిరీక్షణ మనకి, యేసు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. చెప్పండి, ఇంకే నిరీక్షణ కలిగి ఉండకండి. ఒకవేళ మీ ఆయన పేరు వెంకట్రావు అనుకో, వెంకట్రావు వస్తాడు తీసుకెళ్తాడు అని కలిగి ఉండకండి. వెంకట్రావు రాడు. ఇంకా ఒకవేళ మీ ఆవిడ పేరు సుబ్బమ్మ అనుకో, సుబ్బమ్మ కోసం చూస్తున్నాను అనుకో, సుబ్బమ్మ ఎప్పుడూ వెళ్ళిపోయింది, రాదు. ఇంకా నీ కూతురు కొరకు, నీ మొగుడు కొరకు, నీ పిల్లల కొరకు నిరీక్షణ కలిగి ఉండకు. ఎందుకంటే ఓ రోజునే కేజీఎఫ్లో నేను చాలా కష్టాల్లో ఉండగా సోమయ్య అని ఒకడు వచ్చాడు. కష్టాలు చూస్తుంటే ఏడుపు చెప్తాను, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఒక 5,000 తెస్తాను అంటున్నాడు. 27 సంవత్సరాలు మళ్ళీ కానివాళ్ళు ఆడ 5,000 తేవాలి. ఇది నిరీక్షణ మనకి. ఈ పనికి మానవుడి మీద మనకు నిరీక్షణ. మన నిరీక్షణ ఎవరు? యేసుక్రీస్తు మన నిరీక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. అర్థమైందా మీకు? ఆ నిరీక్షణతో ఉండండి. యేసు వస్తాడు, ఇక్కడ ఉండగా విడిచిపెట్టడు. యేసు వస్తాడు, యేసు విడిచిపెట్టడు. నువ్వు యేసుని విడిచిపెట్టకు. దిక్మాలి అని చూసి అబాబాబా గొంతాళ్ళు ఏదో కనపడుతుందని వెళ్ళిపోకు. యేసుని విడిచిపెట్టకు. నడదో లేదో కనపడుతుందని అక్కడ ఆగిపోకు.
ఆ? నిరీక్షణ సిగ్గుపరచదు. అలాగే విశ్వాసం. ఏంటి విశ్వాసం? నా యేసు నన్ను విడిచిపెట్టడు, నాకు కావలసిందంతా ఇస్తాడు. నేను నా తల్లి కొడుకుని చూసి చాలా ముచ్చట అయిపోయింది కదా. కలెక్టర్ గారిని, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మ ఇంకా చాలా సామాన్యంగా ఉంది పాపం, పనులోకి వెళ్ళి వచ్చినట్టు ఉంది, ఫోటో దిగింది. ఆవిడికి మామూలుగానే ఉంది. అమ్మ కలెక్టర్ని అయ్యాను అంటే అవుతామని తెలిసిన ఆయన అంది, అంతే. పెద్దగా ఏమి ఆడవాడు చేసేలేదు. మనమైతే ఇంకా అసలు ఏం చేసేస్తామో తెలియదు, ఎక్కడ నడుస్తున్నామో, బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలకుండా గంతులు వేసేస్తాం. కానీ ఆవిడ పెద్ద మామూలుగా అవుతావు నాయన, నువ్వు ఎందుకవు. ఎంత నమ్మకం తల్లిది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న పిల్లలందరూ అదే నమ్మకాన్ని కలిగి ఉన్నారా? మీ తల్లిదండ్రులు మీ మీద ఏ టైంలో జారిపోతారో తెలియని పిల్లలు ఉన్నారా? మాట్లాడతలేదు. నిన్ను నమ్మొచ్చా అంటే ఏమో ఎందుకు అడిగాను తెలుసా? మీ ఆయన ఉన్నాడు ఇక్కడ. ఎందుకు అడిగాను? ఇంకో 10 ఏళ్ళు అన్నాక, 20 ఏళ్ళు అయ్యాక, 30 ఏళ్ళు అయ్యాక కానీ ఇదే సాక్ష్యం కాపాడుకోవాలి. అవునా కదా? వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు అనుకోవద్దా? ఒప్పుకుంటుంది. ఉంటానంట. దేవుని స్తోత్రం. అంతే కదా. అప్పుడే కదా దేవుడికి మహిమ. అదే కదా దేవుడికి మహిమ. కాబట్టి పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. విశ్వాసము నిరీక్షణ లేకుండా మీకు దేవుడితో సమాధానం కలగదు. ఏమి లేకుండా? విశ్వాసము నిరీక్షణ లేకుండా మీకు దేవుడితోటి సమాధానము కలగదు. నేను సువార్త పరిచారకుడిని అంటున్నాడు పౌలు. ఎంత గొప్ప సువార్త ప్రకటించాడు పౌలు. పనికి మనం సువార్తలు ఏమీ లేవు ఆయన దగ్గర. మీకు విషయం తెలుసా? పౌలు జీవితం అంతా కలిపి 4 5 స్వస్థపరిచాడు అంతే. ఇప్పుడు ఎక్కడ చూసినా స్వస్థత చాలు కదా. ఇంకొక ఆయన స్వస్తిశాల అని పేరెట్టాడు. స్వస్తి అంటే అర్థం తెలుసా? స్వస్థత అంటే వస్తుంది, స్వస్తి అంటే వెళ్ళిపోయింది. ఒకవేళ చావు బతుకులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చిపోతారు, గొడవ వదిలిపోతే. స్వస్తిశాల అంట. అదేంటో అర్థం అవుతుంది మనం. స్వస్థత వేరు, స్వస్తి వేరు. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం అంటే అయిపోయింది నీ చరిత్ర. ఆఖరును పాడతారు ఈ పాట. స్వస్తి. 3 పిల్లలు ఇద్దరు నిలబడి పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఒకళ్ళ పక్కన ఒకళ్ళు తిరిగి స్వస్తి అన్నారంటే ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇవన్నీ మనకి అవసరం. మనకి 40 వివాహాలు చేశాను, అందరూ బాగున్నారు, భయపడకు. ఓకే. కాబట్టి మనందరం ఎవరి కోసం జీవిద్దాం? చెప్పండి. ఒక మాట నాతో కలిసి చెప్పండి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు ప్రాణమిచ్చిన యేసు కొరకు జీవింపవలెను. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన అత్యంత శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. శిలువలో మా కొరకు సమస్తాన్ని ధారపోసినటువంటి తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి జీవించే కృప మాకు దయచేయమని, మీ కొరకు యథార్థముగా పరిశుద్ధముగా జీవించే కృప అనుగ్రహించమని, 29 వివాహాన్ని దీవించమని, 24 ఉపవాస ప్రార్థన దీవించమని, జరగబోయే కార్యక్రమాలన్నీ మీ ఆత్మ ద్వారా నడిపించమని, మీ పిల్లలమైన మేమందరము నిజముగా మీ కొరకు జీవించే కృప అనుగ్రహించమని, అందరినీ ఆరోగ్యంగా కాపాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. 24వ తారీఖు కర్ణాటక